జై శ్రీరామ్. నిండు చంద్రుని వంటి ముఖము, సొగసైన కనుబొమ్మలు, గుండ్రముగా అందమైన స్తనాలు గల ఆమె తన దేహకాంతులతో అన్ని దిక్కుల చీకట్లను పోగొడుతూ ఉంది. నల్లని తల వెంట్రుకలు, దొండపండు వంటి పెదవులు, ఏ లోపము లేని అవయవాలు, పసుపు వన్నె, తామర రేకుల వంటి నేత్రాలు, జగత్తు అంతటికీ ఏకైక సుందరి అయిన రతీదేవి వలెను, జగత్ అంతటికీ సంతోషాన్నిచ్చే పండు వెన్నెల వలెను ఆ పద్మదళాయితాక్షి కనిపించినది. నియమాలను పాటిస్తూ ఉన్న తాపసాంగన వలె ఆమె నేల మీద కూర్చుని ఉంది. ఆమె సందేహంలో పడ్డ స్మృతి వాక్యము వలెను, క్షీణించిపోయిన సంపద వలెను, విశ్వాసము పోయిన శ్రద్ధ వలెను, భగ్నమైపోయిన ఆశ వలెను, విఘ్నాలు వచ్చిన కార్యసిద్ధి వలెను, కలత పడిపోయిన బుద్ధి వలెను, లేనిపోని అపవాదులు వచ్చి చెడిపోయిన కీర్తి వలెను తోచినది. సందేహంలో పడ్డప్పుడు కాలము, స్మృతివాక్యము అంటే ధర్మము, నమ్మకము లాంటి వాటిని కూడా ప్రశ్నించేలా చేస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు అవన్నీ భ్రమ అనిపించేలా చేస్తుంది. విశ్వాసము పోయినప్పుడు నిజమైన శ్రద్ధ ఉండదు. ఎందుకంటే ఆపద మనసును తినేస్తూ ఉంటుంది. అదో రకమైన యాంత్రికత వచ్చేస్తుంది. లోపల శోభాయమానంగా కనిపించే సీతాదేవి బయటకు మాత్రము నిస్పృహతో నీరసించిపోయి కనిపిస్తుంది. హనుమంతుడు సాధారణ దృష్టితో పాటు లోదృష్టి కూడా కలవాడు. లోచూపుతో లోపల విషయాలు చూసి ఈమె సీతాదేవి అని గ్రహించాడు. అలాగే బయట చూపుతో ఆమె ఎటువంటి దురవస్థలో ఉన్నదో తెలుసుకున్నాడు. ఇది సద్గురువు చూపు. ఆయన జీవి పరిస్థితి లోపల చూస్తాడు, బయట చూస్తాడు. బయటి పరిస్థితుల ప్రకారము దేశకాలములందు ఆ జీవికి గల సన్నివేశాలతో బాహ్యరూపం ఉంటుంది. బయటది వ్యవస్థ. ఆ వ్యవస్థ బాగుంటే లోపల ఉన్న వెలుగు బయటకు కూడా గోచరిస్తూ ఉంటుంది. వ్యవస్థ చెడి వ్యక్తి ఉంటే అతడు బయట నిస్పృహ, నిరాశ, అలసత్వము, సందేహము, అవిశ్వాసము, భగ్నమైన ఆశలతో బయటకి దెబ్బతింటూ ఉంటాడు. అలా ఆమె లోపల అగ్నిశిఖల తేజస్సుతో, బంగారు రంగు గల సూక్ష్మ శరీరంతో, చంద్రకాంతితో, అగ్ని యొక్క శక్తితో ఉన్నది. రాముడు దగ్గరలో లేనందువల్ల మనోవ్యధపడుతూ, రావణాసురుడు అపహరించుకొని వచ్చినందువల్ల బాధపడుతూ ఉంది. బెదరిన జింక వలె అన్ని వైపులా చూస్తూ, వంకరలు తిరిగిన కనురెప్పల నిండా కమ్ముకున్న కన్నీళ్లు కారుతూ, ముఖాన సంతోష చిహ్నాలేవీ లేకుండా ఎప్పుడూ అలంకారం చేసుకోవలసిన ఆమె దీనురాలే ఏ అలంకారము చేసుకోక వర్షాకాలంలో మేఘాలు కమ్ముకుని చంద్రబింబం వలె కనిపించినది. జై శ్రీరామ్.